ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రానికి దీపావళి ముందే వచ్చింది. ఒక 5 సంవత్సరాల ఒక అరాచక పాలనకి స్వస్తి పలుకుతూ ప్రజలు ఒక ప్రజాప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఒక పేదరిక నిర్మూలన కోసం, అక్క చెల్లెళ్ళ ఆత్మగౌరవం నిలపడం కోసం, అన్నదాతలకు అండగా నిలబడడం కోసం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం శ్రమించే, రాష్ట్ర హితం గురించి ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. అదేవిధంగా కేంద్రంలో ముచ్చటగా 3వసారి అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక దార్శనికతకి మారిపేరుగా నీతి నిజాయితీలకు నిలువెత్తు సంతకంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ప్రజలందరూ ఇవాళ దీపావళి ముందే చేసుకుంటున్నారు. 5 సంవత్సరాల్లో రాష్ట్రం తిరోగమన మార్గంలో పయనించి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన మాట మనం అందరం చూస్తున్నాం. ఇది కాదని అది కాదని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి, అన్ని వర్గాలకు మోసం చేసి, సహజ వనరులను కూడా దోచుకొని ఇవాళ ఆంధ్రప్రదేశానికి ఒక అస్తిత్వం లేకుండా గత ప్రభుత్వం చేసింది. అయితే దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భంగా ఈ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక ప్రగతి సాధించి అభివృద్ధికి చిరునామాగా మార్చే రోజు దగ్గరలో ఉంది. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ విజయాన్ని అందించారు. ఇటువంటి బరువు ఇవాళ 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే చాలా స్థితప్రజ్ఞత కలిగిన నాయకత్వం అవసరం ఉంది. అటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నారు. చాలా పెద్ద బరువు బాధ్యతలను రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం మీద నిలిపారు. అయితే నాయకుడు సమర్థవంతుడు కాబట్టి, కేంద్రంలో కూడా ఒక విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు, డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సరైన మార్గంలో పెట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తారు. దేశంలో ఒక వికసిత భారత్ నిర్మాణం అవుతుంది. రాష్ట్రం ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అతి త్వరలోనే వెలుగొందుతుంది. అనేక అవకతవకలు జరిగాయి. ప్రాథమికంగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం గత ప్రభుత్వం వాళ్ళ వందిమాగతలకి సంబంధించిన హాస్పిటల్ను ఎంపానల్మెంట్ చేసి అనేక అవకతవకలు పాల్పడ్డారు. ఎన్హెచ్ఎం నుంచి వచ్చిన నిధుల్ని, 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధుల్ని, అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన నిధులను కూడా దారి మళ్లించారు. వీటిని అన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి పరిశీలించి విచారణ జరిపే ప్రయత్నం కూడా చేస్తాం. 1500 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. అంటే గత ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం ప్రాధాన్యత కాదు, వారికి సంబంధించిన హాస్పిటళ్లకు దోచి పెట్టడమే ప్రాధాన్యత అనేది ఈ అర్థమవుతోంది. వీటి మీద ఖచ్చితంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ పరిగణలోకి తీసుకోకుండా ఆర్భాటంగా ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే చాలా వరకు పునాదుల రూపంలో మిగిలిపోయాయి. వాటినన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏదైతే పరిగణలోకి తీసుకోకుండా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రారంభించే ప్రయత్నం చేసిందో వాటిని కూడా ఎన్ఎంసీతో మాట్లాడి అతి త్వరగా మెడికల్ కాలేజీలను పూర్తి చేసి వైద్య విద్యని ఈ రాష్ట్రంలోని యువతకి అందుబాటులోకి తీసుకొస్తాం.